Backstage Pass, Institute of Gaming. For more details, contact 709396596. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో నా ముందున్న గెస్ట్లు ఎవరంటే బేసికలీ ఈ మధ్య మైథాలజీ సినిమాలకి, హిందూ మైథాలజీ, ఇండియన్ సినిమాలకి ఉన్న డిమాండే వేరు. అందులో కొత్త కొత్త క్యారెక్టర్స్ని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో ఆడియన్స్ ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి క్యారెక్టర్ ఒకటి ఇంట్రడ్యూస్ అవబోతుంది అనమాట. సో బార్బరిక్ అనే క్యారెక్టర్ మీకు తెలుసా? త్రిబాణధారి అని ఆయనను ఎందుకు అంటారో మీకు తెలుసా? సో అలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మన ముందు ఆ టీం ఉన్నారనమాట. త్రిబాణధారి బార్బరిక్. సో మన ముందున్న ఆయన ఇండియా అంతటికీ కూడా మామ. సో అందరూ ప్రభాస్ని ఆ వాళ్ళలో వారు ఊహించుకుని ఈయన్ని మామ అని పిలుస్తారు. ఆయన స్క్రీన్ నేమ్ని డామినేట్ చేసి, వన్ ఆఫ్ ద స్క్రీన్ నేమ్స్ అయిన కట్టప్ప అనేది ఆయన ఒరిజినల్ నేమ్ని డామినేట్ చేస్తుంది. ఆయనే సత్యరాజ్ సార్ అలియాస్ కట్టప్ప గారు, అలాంగ్ విత్ డైరెక్టర్ మోహన్ గారు అండ్ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడారు విజయపాల్ రెడ్డి. హాయ్ సార్. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీరు కనిపించినందుకు నాకు అంటే పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమో బేభత్సంగా ఉంటుంది. వాట్ ఏ కాంబినేషన్! అసలు ఈ మిక్స్చర్ ఎలా వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్ బ్లెండెడ్ మిక్స్చర్ సార్? హౌ డిడ్ ఇట్ కమ్? Sir, my original characters, I am always very sarcastic in all the situation, but I will not show it in every situation because inside I am not at all serious in anything. Only in the movie I am doing some serious character. That's the main thing. Yeah, but Tribanadari. In my heart, I criticize every moment, including this interview also. Sir, you are very outspoken person. Yes, yes, yes. So does it really cost your వద్దులేండి ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏమో అనకూడదు. Because I am that's why I am mentally very free. Yeah, I am very frank. That's why I am very free. బికాస్ ఇప్పుడు సోషల్ మీడియా ఎరాలో మిమ్మల్ని అందరూ డివోట్ చేస్తున్నారు. లైక్ అవుట్ స్పోకెన్ పర్సనాలిటీలు కూడా ఇప్పుడు కావాలి జనరేషన్కి. బట్ డ్యూరింగ్ 80s and 90s తెలుగు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాగే ఉండేది, ఇలాగే ట్రీట్ చేసేదా యాక్టర్స్ని అవుట్ స్పోకెన్ ఉంటే? Some actors, not everybody, because we are always calculating everything, no? బట్ స్టార్టింగ్ లో విలన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు కదా సార్. Yes. సో అది ఎప్పుడైనా I started my career in 1978, and I did nearly 75 films as villain. Those days villain means definitely okay raping scene undi. Nowadays it's not like that. So nowadays the villains are very poor. I feel for the villains. Then I did 100 films as hero, and from Shankam, Mirchi, that period I am doing character. మోస్ట్ వాంటెడ్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సూపర్ వెరీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అక్కడ నుంచి మీకు స్టార్ట్ అయింది. ఈవెన్ మిర్చి సినిమాలో మీరు అప్పుడు ఫాదర్, తర్వాత మామ, డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ స్టిల్ ప్రతిరోజు పండగ సెంట్రిక్. సో మారుతి గారు వచ్చేసారు అనుకోకుండా, తెలియకుండా. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో మారుతి గారు దీన్ని ప్రెజెంట్స్ ఏంటంటే అసలు ఆయన జానరాకి దీనికి అసలు సంబంధం లేదు. ఎవరు మీరు లాక్కొచ్చారా, ఆయన మిమ్మల్ని లాక్కొచ్చారా అనేది అర్థం కావట్లేదు. అట్లా ఏం లేదు, కంటెంట్ బాగుండే అనమాట. సో కంటెంట్ వల్లనే ఇప్పుడు జనరల్ గా అంటుంటారు కదా మలయాళం కంటెంట్ బాగుంటాయని. సో మాది మలయాళం కంటెంట్ లాగుండి తెలుగు కమర్షియాలిటీ ఉంటుంది. సో అది నచ్చింది మారుతి గారికి. ఆయన ప్రజెన్స్ ఇస్తున్న జానర్ లో కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెంట్ జానర్. సో మాకు కంటెంట్ కూడా బాగా నచ్చేసరికి తను కూడా బాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని. అంటే ఇప్పుడు ఈయన యూనివర్సల్ యాక్టర్. యాక్చువల్లీ యూనివర్సల్ మీన్స్ కాంప్లిమెంట్ ఏం కాదు, నార్మల్ ఒరిజినల్ స్టేట్మెంట్. ఆయన యూనివర్సల్ యాక్టర్ కదా, ఆయన తీసుకోవడానికి అంటే పర్టికులర్లీ ఇప్పుడు ఒకరిని తీసుకున్నామంటే ఈ పోర్షన్స్ లో మార్కెటింగ్ వైజ్ ఏదో ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు మరి సత్యరాజ్ గారు ఎందుకు అంటే యాక్చువల్గా ఆయన మనం ఈ 100 మూవీస్ లో హీరోగా చూసాం, ఆ తర్వాత క్యారెక్టర్స్ చూసాం కదా. సో ఈ సినిమాలో మళ్ళీ ఆఫ్టర్ ద లాంగ్ టైం అంటే తను తెలుగులో లీడ్ రోల్ చేస్తున్నాడు దీంట్లో, మంచి రోల్. సో అది సార్ చెప్తేనే బాగుంది. Very nice role. There are a lot of scope for performance acting. That's the main thing. సో త్రిబాణధారి అనగానే మనకి బాహుబలి సీన్ గుర్తొస్తుంది. బహిర్ముఖం నాకు తెలియదు. నాకు తెలిసి ఈయన మామ అండ్ ఈయన గురువు కూడా నాకు తెలిసి ఈయన అక్కడ
ప్రభాస్కి టీచ్ చేసి ఉంటారు. సో ఏంటి దానికి దీనికి ఎలా ఆలోచించారా ఏమైనా ఇంటర్ప్రెట్ చేసినప్పుడు? అక్కడ టీచ్ చేసి నేర్చుకొని ఇక్కడ వదులుతారు బాణాలు. అక్కడ అక్కడ గురువు కదా, ఇక్కడ అది గురు ప్రతాపం చూపిస్తారు. ఓకే, గురువు యుద్ధంలోకి దిగితే ఎలా ఉంటుంది అనేది మామూలుగా ఉండదు. అక్కడైతే అస్త్రాలు శస్త్రాలు చేతిలో ఉంటాయి, ఇక్కడ బ్రెయిన్లో ఉంటాయి. నైస్. అంటే మీకు ఈ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా? ఫస్ట్ అర్జునుడు కర్ణుడి మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఈసారి గరుడ పురాణం కనిపిస్తుంది, మధ్యలో బుక్ బ్రహ్మాస్త్రం, మళ్ళీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏంటండి యాక్చువల్లీ ఆ యుగంలో అస్త్రాలు అనేవి వాళ్ళకి అది విద్య నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనం ఏంటి, ఒక డాక్టర్ అవుతాం, లేకపోతే ఒక ఇంజనీర్ అవుతాం, ఒక టీచర్ అవుతాం, అదే మన అస్త్రం. అయితే ఫైనల్లీ ఇప్పుడు డాక్టర్ అయితే ఏదో ఆప్థాల్మాలజిస్ట్ అయ్యాడు అనుకోండి, అది తన అస్త్రం. అది సార్ క్యారెక్టర్ ఇందులో సైకియాట్రిస్ట్, సైకాలజీ తన అస్త్రం. ఓకే, సో ఇలా అస్త్రాన్ని మనం ఇచ్చేసాం. ఫైనల్ షాట్ బాగా ఎక్సైట్ చేస్తుంది, ఎలా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్. సో మైథాలజీ క్యారెక్టర్ ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఈ సినిమా చూస్తే, బట్ నాట్ మైథాలజీ. ఇది మైథాలజీ సినిమా కాదు. అంటే నార్మల్ గా త్రిబాణధారి అని ఘటోత్కచుడి కొడుకు బార్బరిక్ ని అంటారు అని తెలుసు. భీమాకి మనవడు. అదే వాట్ ఈస్ ద బార్బరిక్ అనేది మాత్రం ఇందులో తెలుసుకో. మాకు ఎవరికి ఏం తెలియదు సీరియస్లీ. అందుకే గూగుల్ చేస్తే బార్బరిక్ తెలుస్తుంది. చెయ్యమండి, మేము ఇక్కడ చూసి నేర్చుకుంటాం. సో సార్, నార్మల్ గానే మీరు సోషల్ ఇంజస్టిస్ అంటే మీరు వెంటనే మీరు నోరు మెదుపుతారు, ఏదైనా చెప్పేస్తారు. వాట్ ఎవర్ మీ మైండ్ లో మెదిలితే వెంటనే చెప్పేస్తారు, అవుట్ స్పోకెన్. సో ఏంటి ఇది కంప్లీట్లీ సోషల్ ఇంజస్టిస్ లాగే కనిపిస్తుంది ఇందులో కూడా. సంథింగ్ ఒక క్యారెక్టర్ క్లియర్లీ కనిపిస్తుంది మాకు. ఒక ఇష్యూ ఉంది, పెద్ద ఇష్యూ. ఈవెన్ ఆయన చాలా క్రిటికల్ గా తోచపాము తోక తొక్కడం, అది పగబట్టడం, మరి తొక్కించిన వాడేవాడు తిప్పారు మల్టిపుల్ లూప్స్. సో మీకేమన్నా రిలేటబుల్ గా అనిపించిందా మీరు ఇంతకు ముందు రియాక్ట్ అయిన సోషల్ ఇష్యూస్ మీద? It's basically a social issue. Nowadays it needs a lot. That's the main thing. సో పీపుల్ పర్సెప్షన్ అంటే మీరు ఎంత రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు దీని నుంచి? కంప్లీట్గా ఆ మెసేజ్ని అయితే తెలుసుకుంటారని బిలీవ్ చేస్తారు. డెఫినెట్లీ. సార్, బేసికలీ మీరు విలన్ నుంచి వచ్చారు కదా, ఆ టైంలో 75 ఫిల్మ్స్ అంటే మీరు ఎలాగో పవర్ఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. సో బయట రియల్ లైఫ్లో కూడా ఆయన విలన్ ఏమో అని భయపడారా ఎవరన్నా? That time audience yeah because I did one film called Noorad Rosu. Noorad Rosu, they dubbed it in Telugu as Noorad Rosu, but in Tamil Noorad 100th day. That's the main thing. In that after the release of that film, the small children will never come to me. They are afraid of approaching me. But you are so sweet. అంటే మీ గురించి అవుట్ సైడ్ క్యారెక్టర్ తెలిసిన తర్వాత అందరూ వా ఎంత స్వీట్ పర్సనా, ఎంత స్వీట్ పర్సనాలిటీ అనుకుంటున్నారు. ఈవెన్ బట్ బాహుబలిలో మీరు చిన్నపిల్లలు భయపడ్డారు అన్నారు, చిన్నపిల్లడు పాదం ఇక్కడ పెట్టుకున్నారు. అంటే బేసికలీ ప్రభాస్ గారు పాదం పెట్టుకున్నారు. ఈవెన్ ప్రభాస్ గారు ఏమన్నా రిఫ్యూజ్ చేశారా, కొంచెం భయపడ్డారా? ప్రభాస్ గారు ఈస్ అ వెరీ హంబుల్ పర్సన్. Before telling the story, Rajamouli garu asked me the very first question. He came to my house and sir, tell me sir, this much silent. Then again I am asking Rajamouli garu, sir tell me sir, I don't know. Sir, in one shot, you should keep Prabhas leg on your head. It's okay for you. Immediately, sir. Everybody has got the ego, no? Why should I keep Prabhas leg on my head? Okay, let me hear the story. Okay. Sir, you please tell me the story fully. If it's very applicable, it's very essential, I will definitely do it, sir. No sir, if you tell whatever it may be, I will not keep his leg on the head. Means no use of telling the story. I said, you know sir, you please tell me sir, if it's essential, I will do it. Then after hearing the story, this is very most important scene. ప్రభాస్ గారు అంటే కట్ చెప్పినప్పుడు హౌ డస్ హీ అంటే మిమ్మల్ని ఎలా పిలిచేవారు? హౌ డస్ sometimes in the location, one artist came first, the other artist will come after 2-3 minutes. At that time in Bahubali set, always there is a due for
for all the artists, because all the time some action sequences are there. So the keeping the leg, I first entered the set. So Prabhas Garu's dupe is there. I asked him, give your leg. Sir, no. Oh, leg means leg, yeah. What is this? Is there any different hero's leg and dupe leg? Let them light. You give your leg. Sir, no, sir, no, sir. Then it's okay. Oh my God. సో ప్రభాస్ గారే ఫైనల్లీ షాట్ చేసింది. బ్యాక్ షాట్ వచ్చినప్పుడు మీరు అడిగేశారు. Yeah. What is there? So because for lighting, a person, for me, a human is a human. We came for work. That's all I am. అంటే బేసికలీ కంపేర్ చేస్తున్నాను తప్పుగా అనుకోండి, ప్లీజ్ డోంట్ మిస్టేక్. అంటే ఎక్కువ మంది కంపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఎలా ఊహించుకుంటున్నాం అంటే మేము ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు ఇలా ఎక్కువ రోల్స్ చేసేవారు అదే యంగ్ లుక్తో, ఇప్పటి వరకు కూడా వచ్చారు, ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ వచ్చింది. మీరు కూడా సేమ్ ఆ పందాలో కనిపిస్తున్నారు, ఆ జోనరాలో సేమ్ ఆ జోన్లో కనిపిస్తున్నారు. మీరు కూడా అమితాబ్ బచ్చన్ గారు లాగా ఈ లుక్లో యంగ్ లుక్లో ఇలా చేస్తూ ఉన్నారనమాట లాంగ్. సో ఏమన్నా ఎవరైనా చెప్పారండి ఇలాంటి కాంప్లిమెంట్ ఏంటి? ఈ సినిమా తర్వాత వస్తుంది, ఈ సినిమా తర్వాత కంపల్సరీ వస్తుంది కాంప్లిమెంట్. ఎందుకంటే సారు అమితాబ్ బచ్చన్ ఇప్పుడు ఏదైతే అలాంటి క్యారెక్టర్స్ తీసుకుంటారో అలాంటి మోడ్ లో ఉండే క్యారెక్టర్. ఓకే, ఈ రోల్ అంటారు. Actually, I want to do lead roles only. Because of situation and circumstances, I am doing character roles. Honestly, I am telling, I want to do only lead roles. Because I don't want to simply sitting in the house, no. So I enjoy it as a paid picnic. Because I am not care about anything. For example, even regarding the language also, I know only Tamil. I know only 1.5 language, one Tamil, half English. I don't bother. Satiraj is Satiraj. And at this age, if someone offered you a superhero role, would you accept, sir? Oh, definitely. Already, ఇది సూపర్ హీరో అనుకుంటే కదా. Last film is what is that, sir? Superhero. Yeah, that weapon. Yeah. Okay. The superhero. So nowadays, because of technology, superhero is very comfortable. Yeah. Very comfortable. We need not strain ourselves physically. The technician will do everything. ఊరికే చెయ్యాలంటే కత్తి చీజీలు సార్. ఇప్పుడు బేసికల్లీ సార్ని ఒప్పించడం అనేది ఒక పెద్ద టాస్క్. బేసికల్ అంటే మనం ఒకవేళ ఆయన కనుక పర్టికులర్లీ వీళ్ళ బయోగ్రఫీ ఏంటంటే వీళ్ళు ఏం చేశారు ఇంతకుముందు, ప్రీవియస్ వర్క్స్ ఏంటని చూస్తే ఆయన ఒక సినిమా ఉంది, అది ఆయన ఫుల్గా చూడలేని పరిస్థితి. చూస్తారంతే, ఏంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూడొచ్చు, మేబీ ఆ సినిమాలో కంటెంట్ అంతా అనేది చూస్తే యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ చూడకుండానే యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా టఫెస్ట్. ఆయనకేమో ఫస్ట్ ఫిల్మ్. సో ఎలా అండి ఇది పాసిబిలిటీ ఎలా అయింది ఆయన్ని ఇక్కడ దాకా లాక్కు రావడం? అంటే మారుతి గారు ఉన్నారు మా బ్యాక్. రెండోది ఏంటంటే కథ కూడా సార్కి నచ్చింది, తను చెప్పాడు. సో ఒకసారి కథ వినండి సార్ అని చెప్పేసి, సో దెన్ డైరెక్టర్ గారు వెళ్ళి చెన్నై వెళ్ళి కథ చెప్పారు సార్కి. ఈ సైడ్ ఓకే, వెంటనే తను బాగా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక ఈ మధ్యన తెలుగులో అన్ని క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, సేమ్ అలాగే ఇప్పుడు లైక్ పింక్ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు ఎట్లా, బార్బరిక్ సినిమాకి గారు అట్లా. సో ఆ కైండ్ లో ఉంటది. అంటే రెండోది ఇందాక నుంచి మీరు బాహుబలి గురించి అడుగుతున్నారు కదా, బాహుబలికి బార్బరికి అంటే దాంతో మనం పోల్చలేము. వెరీ సిమిలారిటీస్ ఏంటంటే బాహుబలిలో ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఒక పర్టికులర్ ఇంపార్టెన్స్. యాజ్ ఇట్ ఈస్ బార్బరిక్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఓ స్టోరీ చెప్తూనే ఉంటుంది. అంటే ఏదో టైం పాస్ వచ్చిపోయే స్టోరీ అసలు ఉండదు ఏ క్యారెక్టర్, అట్లాంటిది ఉంది. రెండు దానికి సెంధిల్ గారు వర్క్ చేశారు, దాని అసిస్టెంట్ దీనికి వర్క్ చేశారు కుశేందర్ రెడ్డి గారు, కుశేందర్ రమేష్ రెడ్డి. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఏమన్నా అంటే ప్రమోషన్స్ లో భాగంగా ఏమన్నా మామ అండ్ బాహుబలి ఏమన్నా మీట్ అయ్యి ఒక ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? చెప్పలేము. ఓకే ఓకే. బట్ మీరు ఆల్రెడీ సెకండ్ సినిమా కూడా రెడీ అయిపోయింది, అది కూడా దీని తర్వాత ఇమీడియట్ గా రాబోతుందని విన్నాం. ఏంటండి ఇది? అది అంటే ఇంకా మీ వెనక ఏదో శక్తి ఉంది, లేకపోతే కొన్ని థింగ్స్ అలా జరిగిపోయినాయి. దేనికి ప్లాన్ చేసింది కదా అనుకోకుండా. సార్ మీ 200+ ఫిల్మ్స్ లో ఏదైనా స్టిల్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని ఇంకా
వెంటపడుతూ ఉందా, హాంట్ చేస్తూ ఉందా? No, sir. I read so many varieties as an actor. I am extremely satisfied with my career. ఏదైనా ఐ మీన్ ఇప్పుడు ఈవెన్ కట్టప్ప ప్రతి ఒక్కరు ముందు సత్యరాజ్ సార్ అనే కంటే కూడా కట్టప్ప సార్ అంటున్నారు. స్క్రీన్ నేమ్ డామినేట్ చేస్తున్నప్పుడు That's also a plus point for an actor. If they are telling the screen name, for example, in Tamil, our great Shivaji sir, his original name was Ganesan. He did one character as Shivaji, Marathi Shivaji, in a stage play. After that, one very big rationalist leader, Periyar, he only gave the title Shivaji. From today onwards, you are not Ganesan, you are Shivaji Ganesan. Still, everybody knows. Used to tell about Shivaji sir, only Shivaji. They are not No one knows using about that original name Ganesan. Even we know about you as a Satyaraj, but you have a specific name in past. What is that, sir? You don't want to reveal it? No. In other places they know me only Kattappa. Okay. Yeah. I went to one. We went Fiji Island for a shoot. So only 8 lakhs people are there. Everybody watched Bahubali. Yeah. They used to call me only Katpa. The small village near Australia. Did it ever irritate you? ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ టైం పీరియడ్లో ఎప్పుడైనా ఇరిటేట్ అయ్యారా అందరూ కట్టప్ప? No, sir. It's a blessing. No, it's a blessing, no. Yeah. So, sir, for that purpose only we came to the cine field. Why should we get irritated? If we should be irritated if nobody notices us. అది ట్రూత్. ఓకే సార్, ఏంటి బుక్స్ అన్ని పెట్టారు, ఆ బుక్స్ వెనకున్న మర్మం ఏంటి అసలు? కంటెంట్ అంటే అందులో నుంచి తీసుకొచ్చిన వారి అన్నింటిలో నుంచి తీసుకొచ్చిన ఒక అస్త్రం అనుకోండి. డిస్క్లైమర్ విజువల్ రూపంలో ఒక దాంట్లో వేసారు, ఒక ఫ్రేమ్ లో పెట్టాం. అది ఉన్న కాంటెంపరీ మూమెంట్స్ ని బేసిస్. అంటే మీకు పర్సనల్లీ ఇంట్రెస్ట్ అండి వీటి మీదే, అంటే ఈ క్యారెక్టర్స్ మీదే తెలియని క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం, చూపిద్దాం ఆ క్యారెక్టర్స్లో యొక్క క్వాలిటీస్ ఏంటి, లేదంటే ఏదైనా మెసేజ్ ఉంటుంది తెలియకుండా కొంతమంది ఈ జనరేషన్స్కి, అలాంటివి ఏమన్నా? అవునండి, చాలా ఉన్నాయి. అసలు చాలా తెలుసుకోవాలి. అసలు కలియుగంలో తెలుసుకోవట్లేదు, చెప్పాలి. సో సరైన యాక్టర్స్ కూడా మీకు తగలాలి, మీ మెసేజ్కి తగ్గ యాక్టర్స్ కూడా. ఈ బార్బరిక్ టైటిల్ అనేది సౌండ్ కొంచెం హాలీవుడ్ లో అనిపించింది నాకు బార్బరిక్ అనేది ఫస్ట్. తర్వాత ఓకే ఈయన కొడుకు ఇవన్నీ కొంచెం తెలుసుకున్నారు అంతే. సార్, సో నార్మల్గా మీరు రిలీజియస్ కదా, ఐ మీన్ అథీస్ట్ మీరు. కొంతమంది అప్పుడప్పుడు యాంటీ రిలీజియస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కొన్ని స్టేట్మెంట్స్ ట్రూత్ అలా యాంటీ రిలీజియస్. One religion person is anti-religion to other religion person. No? That's the truth, no? Right. Yeah. I don't believe in religion, God or any superstitious things. Basically, అంటే సైకాలజీ ప్రకారం యు ఆర్ సైకాలజిస్ట్ ఇన్ దిస్. బేసిక్ గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఎక్కువగా గాడ్ మీద డిపెండ్ అయిపోతారు, భయం, ఒక ఫియర్ ఉంటది అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఏమన్నా మీరు అది ఫీల్ అవుతున్నారా? I was an atheist till my age of 30. Now I am 70. Now I become very strong being an atheist. అది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము రియల్ శ్మశానంలో షూట్ చేస్తున్నాం. అది కూడా మా సినిమా అంతా నైట్ నడుస్తుంది. రాత్రి అంటే 7 o'clock నుంచి ఉదయం 5 o'clock వరకు షూటింగ్. ఆల్రెడీ సాయంత్రం ఆల్రెడీ 2 bodies అక్కడ బర్న్ అవుతున్నాయి. సార్ అప్పుడే వచ్చారు, అక్కడే మనం ఉంది అవుతుంది. సార్ ఇది రియల్ శ్మశానం సార్, మేము ముందు భయపడ్డాం. తర్వాత అక్కడ కాలుతుంది కదా పక్కనే పడుకోనా, అదేమైనా ఉందా అని అంటే సార్ ఎంత స్ట్రాంగ్, ఎంతమంది అంటే లైట్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా భయపడ్డారు 2 రోజులు. సార్ని చూసి తర్వాత అదే సమాధుల మీద పడుకోవటం, అదే సమాధుల మీద భోజనం చేయడం చేశారు. ఆ కటౌట్కి దెయ్యాలు భయపడతాయి. కానీ సార్ వచ్చి అలా పర్ఫార్మెన్స్ చేసి శుభ్రంగా అక్కడ కూర్చుని చేస్తుంటే మాకేంట్రా అని వాళ్ళకి ధైర్యం వచ్చింది. తర్వాత చెప్తున్నాను కదా, ప్రతి ఇది ఉంటుంది కదా సమాధి ఒక బెడ్ అయిపోయింది టెక్నీషియన్స్ కి. అబ్బా,
చాలా హారిబుల్ లొకేషన్, శ్మశానం. యాక్చువల్లీ భయపడ్డారు మా కొంతమంది ప్రొడ్యూసర్ అయితే ఒక రోజు అడుగు పెట్టి చూసేసి